సార్ చెప్పండి నాకు. రైట్, చూడండి 28th క్వశ్చన్ అండి, పేజ్ నెంబర్ 70. నేను క్వశ్చన్ మొత్తం ఒకసారి చదువుతాను ఎందుకంటే ఆన్సర్ చిన్నది కాబట్టి. 28th క్వశ్చన్ చూడండి. There are 10 straight lines in a plane. Number of straight lines in a plane ఎన్ని ఉన్నాయండి? Straight lines equal to 10. తర్వాత ఏమన్నానండి? No two of them parallel, no three are congruent. The number of point of intersections are joined. Number of fresh lines joined అంటున్నాడు. అంటే no two are parallel, no two are parallel and no three are congruent. They ask the number of point of intersection of fresh lines. Formula ఏంటి? number of intersection of point of intersection of fresh lines ఫార్ములా ఏంటండి? సింపుల్ గా 3 into NC4. అంటే ఇక్కడ n is equal to 10. నానా మీరు రాసేటప్పుడు 3 బ్రాకెట్ లో పెట్టుకోండి, ఎందుకంటే 3 అన్నకి 3 into NC4 కి చాలా తేడా ఉంటుంది. 3 into 10C4 నోట్ చేయండి. 3 into 10 and 10C4 అంటే మీనింగ్ ఏంటి? కన్సిక్యూటివ్ నెంబర్స్ రాసుకోవాలి. 3 into 10 into 9 into 8 into 7 4 consecutive by 4 factorial అంటే 24. 8 1s are 8 2s are 3 3 cancel 63 అంటే 60. నోట్ చేయండి. అన్న నందకిషోర్ వాయిస్ వస్తుందా అన్నదా? రైట్, ఇబ్బంది లేదుగా. నెక్స్ట్ అండి, రాస్తారండి? రాస్తే చెప్పండి అమ్మా. మీకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో 3 days మీకు హాలిడేస్ వచ్చండి. హ్యాపీ దసరా. ఓకే, మీకు ఆల్రెడీ సార్ ఇంటిమేట్ చేస్తారు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే. ఓకే, తర్వాత మళ్ళీ మన మధ్యలో ప్రాబ్లం మధ్యలో అవుతాం కాబట్టి చక్కగా అందరికి కూడా హ్యాపీ దసరా. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూడమ్మా. 29th క్వశ్చన్ చూడండి. ద సైడ్స్ ABBCC of a triangle. అంటే ABBCC of a triangle, C of a triangle ABC. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు? సైడ్స్ 3 4 5 are the interior point on the respectively on them. The number of triangles that can be constructed by using these points as vertices అంటారు. అంటే AB మీద number of points ఏంటంటే points on AB 3 ఇచ్చాడండి. points on BC 4 ఇచ్చాడు. points on CA 5 ఇచ్చాడు. ఏమంటారంటే number of triangles అంటారు. number of triangles అంటే ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేస్తాను. అంటే ABC, ఈ ABC లో ఏలో హౌ మెనీ పాయింట్స్ అన్నా 3 పాయింట్స్. చుక్కల నెంబర్ కాబట్టి ఇలాగ సర్కిల్స్ పెడుతున్నాను. సో ఏలో 3 పాయింట్స్, బిలో 4 పాయింట్స్, సిలో 5 పాయింట్స్ అంటారు. 4 1 2 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? టోటల్ గా మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయండి మొత్తం టోటల్ గా? ఇది ఒక 3, ఇది 4, ఇది 5 కదా. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏంటండి మనకి? అంటే 7 + 5 అంటే 12. ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి హౌ మెనీ వెర్టిసెస్ నీడ్? 3 వెర్టిసెస్ నీడ్. సో సెలెక్టింగ్ ఆఫ్ 3 వెర్టిసెస్ ఫ్రమ్ ఎనీ 12, దట్ ఈస్ 12. దీనిలో మనకి ఏమంటున్నాడు? ఇవి మనకి ఒక లైన్ మీద ఉన్నాయి కాబట్టి కొలీనియర్ తో మన ట్రయాంగిల్ ఫామ్ కావు.
BC లో 4 పాయింట్స్ కొలీనియర్ కాబట్టి ట్రయాంగిల్ ఫామ్ కావు. CA లో 5 పాయింట్స్ కొలీనియర్ కాబట్టి ట్రయాంగిల్ ఫామ్ కావు. సో ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే సో ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్ రాసేస్తానండి, పర్లేదండి. సెలెక్ట్ 3 from 12. 3 from 12. ఎందుకు 12 అంటే 3 plus 4 plus 5 is equal to 12. సో సెలెక్ట్ ఫ్రమ్ దీనిలో మనకి ఏంటంటే మనకి కొలీనియర్ ఆన్ డైరెక్ట్ రాసిదా కొలీనియర్ ఆన్ BC కాబట్టి BC పాయింట్స్ ఏమవుతాయంటే 4C3 AB BC3 అండ్ AC 5C సబ్ట్రాక్షన్ చేసుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అవుతాయండి? రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 12C3 minus 4C3 BC3 5C. This is the answer. Right number. ఈ సండే ఎగ్జామ్ లేదమ్మా, నెక్స్ట్ సండే ఉంటుంది ఎగ్జామ్. హర్ష రైట్. టూ నాట్ 5 ఓకే. తర్వాత మీరు చూడండి ఆ సింప్లిఫికేషన్. నెక్స్ట్ కండిషన్. Thirtieth one. Let us see 30th one. 5 line segments length. 5 line segments length. 5 line segments length. Given that given are 2, 3, 4, 5, 6. I think then the number of triangles that can be formed by joining lines. Number of triangles are. అంటే మనకి 3 లైన్ సెగ్మెంట్స్ ఇచ్చారండి. 3 లైన్ సెగ్మెంట్స్ అంటే కంపల్సరీగా ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ఎన్ని లైన్ సెగ్మెంట్స్ కావాలి? మనకి టోటల్ గా 3 కావాలి. సో సెలెక్ట్ 3 లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ 5. 3 లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ 5 is equal to 5C3. సెలెక్ట్ 3 లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ 5. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు కాబట్టి. దీనిలో ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ట్రయాంగిల్ కాన్సెప్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే సమ్ ఆఫ్ 2 sides is greater than the third side, difference of the 2 sides is less than the third side. ఇప్పుడు చూడండి అన్న, దీనిలో ఆర్డర్ లో చెక్ చేసుకోండి. 2, 3, 4 ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 2, 3, 5 ట్రయాంగిల్ ఫామ్ అవుతుందండి. సో లైన్ సెగ్మెంట్స్ లెంత్ 2, 3, 5. ఎందుకంటే 2 + 3 ఎంత అండి? 5. అంటే సమ్ ఆఫ్ 2 sides is equal to థర్డ్ సైడ్ అయిపోయింది. అంటే ట్రయాంగిల్ ఫామ్ కాదు. 2, 3, 5 అవ్వదు. 2, 3, 6 కూడా అవ్వదు కదండి. 2, 3, 6 ఎందుకంటే సమ్ ఆఫ్ ద 2 sides 2 + 3 5. సమ్ ఆఫ్ 2 sides is greater than థర్డ్ సైడ్ అవ్వాలి. సో ఇది కూడా అవ్వదు. 2, 4, 6 అవుతుందండి. 2, 3, 5 2, 3, 6 అయిపోయింది. 2, 4, 6 2, 4, 6 ఇది కూడా అవ్వదు కదండి. సమ్ ఆఫ్ ద 2 sides is greater than the third side అవ్వదు. నెక్స్ట్ 2 తో అయిపోయింది. 3, 4, 5 3, 4, 6 అయిపోతుంది. 4, 5, 6 అయిపోయింది. సో ఈ 3 లైన్ సెగ్మెంట్స్ లెంగ్త్స్ టేకెన్ these 3 1, 2, 3 not form a triangle. Not form a triangle. Therefore required number of triangles. Total triangle line segments లో 5C3 లో 3 సబ్ట్రాక్ట్ చేస్తాం. 5C3 అంటే అర్థం ఏంటండి? 5C3 అంటే పక్కన రాసుకోండి. 5C3 is equal to 10. ఇప్పుడు మనం డైరెక్ట్ వచ్చేసేయాలండి. 10 - 3 is equal to 256 పాసిబుల్. అన్నెందుకు బాబు?
అంటే లైన్ సెగ్మెంట్స్ లెంత్ అన్న 256 ఓకే ఓకే 256 పాసిబులే కదమ్మా 2 + 5 7 గ్రేటర్ దాన్ 6 కదా అంటే పాసిబిలిటీ కానివి రాశాను రైట్ సో ఇక్కడ టోటల్ గా 2 3 4 5 6 లైన్ సెగ్మెంట్స్ లెన్స్ ఇచ్చాడు వాటిలో 3 లైన్ సెగ్మెంట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇవి టోటల్ గా 5 లో 3 లైన్ సెగ్మెంట్స్ లెంత్ అంటే 5C3 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ 5C3 సెలెక్షన్స్ లో కొన్ని లెన్స్ అనేది మనకి ట్రయాంగిల్ ఫామ్ కాదు ఎందుకంటే 2 3 5 ఒకటి 2 3 6 ఒకటి 2 4 6 ఎందుకంటే 2 + 3 5 = 5 ఇక్కడ కూడా 5 ఈజ్ లెస్ దాన్ 6 6 = 6 అంటే ట్రయాంగిల్ కాన్సెప్ట్ కావాలంటే అర్థం ఏంటి మనకి సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ లేదా డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్ అవ్వాలి అందుకనే ఆ కండిషన్స్ అబోవ్ కాబట్టి సబ్ట్రాక్ట్ రైట్ సో 31 అండి Pn denotes the number of triangles of a regular polygon అంటాడు number of triangles of polygon number of triangles of polygon then the condition is given that P of n + 1 minus Tn is equal to 21 then what is n also what is the value of n అంటే ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే 3 వెర్టిసెస్ ఇవ్వం Tn + 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే n + 1 C3 minus nC3 is equal to 21 ఎప్పుడైనా ఈ రెండు పక్క పక్కన వచ్చాయంటే మన ఫార్ములా ఆల్రెడీ గుర్తుండాలి NCR + NCR - 1 అంటే n + 1 CR అంటే n + 1 C3 అంటే nC3 + nC2 is equal to n + 1 C. So therefore n + 1 C3 minus nC3 means nC. So this is nC2 is equal to 20. nC2 అంటే consecutive గా 2 difference. n into n minus 1/2 is equal to 21. So n into n minus 1 is equal to 42. That is equal to 7 into